సత్యవేడు మండలం ఆరూరు గ్రామం ఇరువల పోస్టులో 1940 ప్రాంతం నుండి మా స్వాధీన అనుభవంలో 93.75 సెంట్లు ఉన్న భూములకు 2007లో శ్రీ సిటీ ఏర్పాటు కోసం చేసిన భూసేకరణలో భూ యజమానులుగా గుర్తింపబడ్డ మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని భూ యజమాని గణపతి కుమారుడు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబంలో జరిగిన మరణాల కారణంగా మాకున్న భూమిని సరిగ్గా పట్టించుకోలేకపోవడం జరిగిందని అన్నారు. అయితే 2007లో భూసేకరణ చేయాలని అప్పటి ప్రభుత్వం నోటీసు జారీ చేసిన రికార్డుల్లో మా నాన్న గణపతి పేరుపై భూమి ఉందని అధికారులే ధృవీకరించారు. అయితే ఈ భూసేకరణకు తమ కుటుంబం నుండి ఎవరు సమ్మతి తెలపలేదని అన్నారు. ఈ భూసేకరణలో మాకు కాకుండా వేరొకరికి భూ పరిహారాన్ని ఇచ్చినట్లుగా అధికారులు రికార్డుల్లో సృష్టించారని, అధికారులు రికార్డులను పరిశీలించి ఇప్పటికైనా పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వం ద్వారా లీగల్ హైయర్గా ఉన్న గణపతికి భూ నష్ట పరిహారాన్ని అందించాలి, లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అనుభవం మొన్న కూడా నేను కలెక్టర్ దగ్గర పోయి మొన్న 30/12/2024 అర్జీ పెట్టిన. అయ్యా మా లోన్ ఇవ్వలేదు తహసీల్దార్ 1B అడిగితే ఇవ్వలేదు. దాని గురించి అర్జీ పెట్టిన కలెక్టర్కి. ఆయన ఇమీడియట్గా ఆర్డీఓ కలిగి ఉన్నారు. ఇమీడియట్గా 31/12/24 అర్జీ ఆడిపోయి ఆమె కలెక్టర్ ఇచ్చిన అర్జీని ఆర్డీఓ మేడం కిరణ్ కుమార్ మేడం ఇచ్చినాము. మళ్ళీ 10 రోజులు తాగిపోతే నాకు అబార్డు పేపర్ లేదు, అది లేదు, ఇది లేదని మళ్ళీ ఒక 10 రోజులు తిప్పించినారు. మళ్ళీ 10 రోజులు పోతే నేను చూస్తాను ఆ తహసీల్దార్కి పెట్టినాను రికార్డు. వాళ్ళు ఆన్లైన్ మాకు పెడతారు, ఆన్లైన్లో ఎట్ట జరిగింది అని మళ్ళీ చెప్పినారు. మళ్ళీ ఇంకో రోజు పోతే మళ్ళీ కొత్తగా అర్జీ పెట్టుని మళ్ళీ ఒక 105 రోజులు టైం ఇచ్చినారు. దీన్ని మేము ఫైట్ చేస్తూ ఉంటే శ్రీ సిటీ వాడు యజమాని ముకుంద్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, బాండ్రెడ్డిలు దౌర్జన్యం చేసి మొన్న పెద్ద ఇష్యూ చేసి మా ఫోన్లంతా నా 5 ఎకరాల తోటన పెంచింగ్ 250 ఫోన్లు నాశనం చేసి పెంచింగ్ అంతా ఇంపేసి ఇప్పుడు ఆవులు మేస్తున్నది. నిన్న నైట్ కంటైనర్ ట్రాక్ తెచ్చి మా పొలంలో దింపేసి మట్టి తెప్పించేసి దౌర్జన్యం చేసి నా పొలంలో మాది అని చెప్పి ఆకర్షిస్తున్నారు. మొన్న